గ్రూప్లో మెసేజ్ చూసావా? చూసా. మరేం రియాక్ట్ అవ్వా? ఏంటి రియాక్ట్ అయ్యేది నా బొందా? అయ్యి పెళ్ళాలందరూ అలసిపోవాలి గాని ఈ రోజు ఏ మగాడు ఆగడు. లాగరని మీరాగపోతే ఇలా ఎన్నాళ్లే? ఇలాంటి సిచ్యువేషన్ లో రాజ్ కుమార్ ఏం చేస్తుందని లేడీ ఆడియన్స్ ఎదురు చూస్తారు కదా. 31st అంటే తాగాలి, జాన్ ఫస్ట్ అంటే పడుకోవాలని న్యూ ఇయర్ ని నాశనం చేసే ఇచ్చాడు సాంప్రదాయాన్ని స్టాప్ చేసేదెవరు? రాబోయే కాలానికి కాబోయే నాలాంటి అప్కమింగ్ పెళ్ళాలకి నీలాంటి సీనియర్ పెళ్ళాలు ఎలాంటి సొల్యూషన్ చూపించరా? ఏం చూపించరు. అంతేనా? వాళ్ళు ఎంత చెప్పినా మారరే. అంటే నేను ఇప్పటి వరకు ఆవేశంగా చెప్పిన డైలాగ్స్ అన్ని బోకే. అబ్బా ఏంటి గ్రూప్ లో మెసేజ్? మేము 2 రోజులు రాం. రేపు ఎల్లుండే? కాదు, ఎల్లుండి అవతల ఎల్లుండి. ఎందుకు? డిసెంబర్ 25th క్రిస్మస్. సండే వచ్చింది. జనవరి 1st సండే వచ్చింది. 2022లో మిస్ అయిన హాలిడేస్ అన్ని 2023లో కవర్ చేద్దామని. మరి సంక్రాంతి సెకండ్ సాటర్డే వచ్చింది కదా, దాన్ని కూడా కవర్ చేయండి. బాస్ ఎస్, నాకు ఒక ఫామ్ ఇవ్వండిరా ప్లీజ్. బాస్ ఎస్, ఐఎమ్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్, యు నో నా. yes అనుకున్నది చేద్దాం, ఎవరో చూద్దాం. అన్స్టాపబుల్ అంతే. మీటింగ్ పార్టీయే. అమ్మాయి గారు, మీరంతా హడావుడిగా అటు ఇటు తిరిగినంత మాత్రాన న్యూ ఇయర్ ఏం తొందరగా వచ్చేదండి. ఏహే, ఈ వాకింగ్ న్యూ ఇయర్ గురించి కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా? బావేమో న్యూ ఇయర్ పార్టీకి రెడీ అయిపోతున్నాడు, అక్కేమో బావ యుద్ధానికి వెళ్తున్నట్టు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తోంది. నాకొచ్చే కన్ఫ్యూజన్ కి రేపు నాకు పెళ్ళాక 31st కి నేను కూడా ఇలానే చేయాలేమో అని డౌట్ వచ్చేస్తోందిరా. రే, ఈ డబ్బులు తీసుకెళ్లి 2 పాల ప్యాకెట్లు తీసుకురా, పెరుగు తోడు పెట్టాలి. రెండా? చలికాలం చలివేంద్ర అయినా పెడుతున్నావా? చెప్తా ఉండు. రే, దాంతో పాటు అల్లం 4 కొబ్బరి బండాలు కూడా తీసుకురా. ఎందుకే? చెప్తా ఉండ. 1 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ కూడా తీసుకురా. ఇప్పుడు అడగవా ఎందుకని? ఎందుకే? పాపం మీ బావ రాత్రంతా పార్టీ చేసుకుని పొద్దున ఎప్పుడో పడుకుంటాడు కదే, మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇస్తే కొంచెం తొందరగా కోలుకుంటాడని. నువ్వేనా? నేనే. 31st భర్తను భార్య ఇలాగే చూసుకోవాలి. ఈయన రెడీ అయ్యాడో లేదో. అలానే చూసుకోవాలంట, చెప్పింది కదా. ఇల్లు आज 31st का नाइट मेरा है. Where is the party? Basu, where is the party? మల్టీ కలర్ బుస్టర్ లాగా, మల్టీ కలర్ స్టార్ లా ఎంత బాగున్నారో. ఈ రోజు పార్టీలో మీరు తప్ప ఎవ్వరూ అనరు. ఏంటిది? సెల్ ఫోన్ పౌచ్ అండి. మీరు పార్టీ మూడ్ లో ఫోన్ ఎక్కడైనా పాడేసుకుంటే న్యూ ఇయర్ మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. నువ్వే ఆదర్శ మహిళ అంటే. ఈయనేదో దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నట్టు. ఏంటి దరిద్రం, చస్తున్నాం చూడలేక. ఇది కూడా ఒక రకంగా దేశాన్ని ఉద్ధరించగల తెలుసా? ఏం తెలుసు నీకు? ఈ ఒక్క రోజు వచ్చే డబ్బులతో గవర్నమెంట్ ఎన్ని మంచి పనులు చేయొచ్చు.